మార్గం ఏదైనా ఉంటే చెప్పండి స్వామి అంటూ ప్రార్థించారు. వెంటనే ఆ వృద్ధ బ్రాహ్మణుడు సత్యనారాయణ స్వామి వ్రతం గురించి చెప్పి ఆ వ్రతం చేస్తే తన కష్టాలన్నీ తొలగిపోతాయని కూడా చెప్పి ఆ వ్రతం ఏ విధంగా చేయాలో చెప్పి అక్కడికక్కడే మాయమైపోయాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు ఈ రోజు భిక్షాటం చేయగా వచ్చిన ధనంతో తప్పనిసరిగా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని మనస్సులో సంకల్పించుకున్నవాడే యథావిధిగా భిక్షాటనానికి బయలుదేరాడు. ఆ రోజున స్వామివారి దయ వల్ల ఆ బ్రాహ్మణుడికి భిక్షాటం వల్ల చాలా ధనం లభించింది. వెంటనే అతడు పూజకు కావలసిన సామగ్రి అంతా తీసుకొని ఇంటికి పోయి బ్రాహ్మణులతో బంధువులతో కలిసి భక్తి శ్రద్ధతో సత్యనారాయణ స్వామి వ్రతం చేశాడు. ఆ బ్రాహ్మణుడు చేసిన వ్రతానికి సత్యనారాయణ స్వామి అనుగ్రహించి ఆ బ్రాహ్మణుడు దారిద్ర విముక్తుడై సుఖ సంతోషాలతో విలసిల్లేలా అనుగ్రహించాడు. అప్పటి నుంచి ఆ బ్రాహ్మణుడు నెల విడుపుక స్వామివారి వ్రతాలు చేయడం ప్రారంభించాడు. అలా ఆ బ్రాహ్మణుడు వ్రతం చేస్తున్న ఒక సమయంలో ఒక కట్టెలమ్ముకునేవాడు వచ్చి ఆ బ్రాహ్మణుడికి నమస్కారం చేసి, ఓ బ్రాహ్మణ, మీరు ఇప్పుడు చేస్తున్న వ్రతం పేరేమిటి అని అడిగాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు ఆ కట్టెలమ్ముకునేవాడితో పోయి, ఇది సత్యనారాయణ స్వామి వ్రతం, ఈ వ్రతం చేస్తే కోరిన కోరికలు ఫలిస్తాయని చెప్పాడు. వెంటనే ఆ కట్టెలమ్ముకునేవాడు ఈ రోజు కట్టెలమ్ముగా వచ్చిన ధనంతో నేను కూడా వ్రతం చేస్తానని మనస్సులో సంకల్పించుకున్నవాడే యథావిధిగా కట్టెలమ్ముకోవడానికి నగరంలో ధనవంతుల ఇళ్ల వద్దకు వెళ్ళగా స్వామివారి అనుగ్రహం వల్ల అతనికి రోజు వచ్చే లాభం కన్నా రెట్టింపు లాభం దక్కింది. వెంటనే అతడు పూజా సామగ్రి అంతా తీసుకుని ఇంటికి పోయి బ్రాహ్మణులతో బంధువులతో కలిసి భక్తి శ్రద్ధతో సత్యనారాయణ స్వామి వ్రతం చేశాడు. ఆ కట్టెలమ్ముకునేవాడు చేసిన వ్రతానికి సత్యనారాయణ స్వామి అనుగ్రహించి అతడు ఆ నగరంలోనే అధిక ధనవంతుడై సకల సుఖాలు అనుభవించేలా అనుగ్రహించాడు. అప్పటి నుంచి అతడు క్రమం తప్పకుండా స్వామివారి వ్రతాలు చేస్తూ చివరి కాలానికి సత్యలోకానికి వెళ్ళాడు. సంగాయ పరివార సమేత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః ఇది ద్వితీయోధ్యాయ సమాప్తః. కొద్దిగా అక్షరాలు అక్కడ వేసి కొద్దిగా పర్లేదు, యావేసి కాబట్టి ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద. సంగాయ పరివార సమేత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః ఇది ద్వితీయోధ్యాయ సమాప్తః. జాగ్రత్త మన పంచదర్శన పర్లేదు చేరతారు. తదంగత్రేణ సాంగాయ సపరివార సమేత సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః ఇది తృతీయాధ్యాయ ప్రారంభః. బావమతి కట్నం ఇవ్వు ఆయనకి, ఆడపడి కట్నం లాగా బావమతి కట్నం కెమెరా పట్టుకుని మీ అమ్మాయికి రైట్ చేస్తున్నాడు. సూత మహర్షి మరో కథ చెప్తున్నాడు వినండి. పూర్వం ఉల్కాముకుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజుగారు ప్రతిరోజు దేవాలయానికి పోయి దైవ దర్శనం చేస్తూ ఉండేవాడు. ఆ రాజుగారు ఒక రోజున తన భార్యతో కలిసి భద్రశీలా నదీ తీరమందున సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండగా అక్కడికి సాధువు అనే ఒక వర్తకుడు వచ్చి ఆ రాజుగారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి, ఓ రాజా, మీరు ఇప్పుడు చేస్తున్న వ్రతం పేరేమిటి తెలుసుకోవాలని అడిగాడు. వెంటనే రాజుగారు, ఓ సాధువు, నాకు సంతానం లేదు, సంతానం కోసం ఓ రాజా, నాకు కూడా సంతానం లేదు, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే సంతానం కలుగుతుందంటే నేను కూడా తప్పనిసరిగా చేస్తాను అని అనుకున్నవాడే ఆ సాధువు తన ఇంటికి పోయి తన భార్య అయిన లీలావతితో సత్యనారాయణ స్వామి వ్రతం మహిమ గురించి చెప్పాడు. వెంటనే సాధువు లీలావతి ఇద్దరూ కలిసి వాళ్లకు సంతానం కలిగితే తప్పనిసరిగా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తామని మనస్సులో సంకల్పించుకున్నారు. తర్వాత కొద్ది రోజులకి ఆ లీలావతి గర్భవతి 10వ మాసాన 12 బాలికను ప్రసవించింది. ఆ బాలికకు కళావతి అని పేరు పెడతారు. అప్పుడు ఆ లీలావతి తన భర్తతో, నాదా, మనకు పుత్రిక పుట్టింది కదా, కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామా అని అడిగింది. కానీ ఆ సాధు అమ్మాయి పెళ్లి సమయంలో తప్పనిసరిగా చేద్దామని సమాధాన పరిచాడు. తర్వాత కొద్ది రోజులకి ఆ కళావతి కన్న తండ్రి ఇంట పెరుగుతూ పెళ్లిడుకు రాగానే అది గమనించిన ఆ సాధు అమ్మాయి కోసం మంచి వరుణ్ణి వెతికి వివాహానికి ఏర్పాటు చేశాడు. పుత్రికా వివాహానందంలో పడిన ఆ సాధువు పెళ్లి వేడుకల్లో పడి సత్యనారాయణ స్వామి వ్రతం గురించి మరిచిపోతాడు. దానికి ఆ సత్యనారాయణ స్వామికి సాధువుపై కోపం వచ్చి శపించాలని అనుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత సాధువు అల్లుడు కలిసి వ్యాపారం పని మీద రత్నసాపురానికి అనే నగరానికి బయలుదేరతారు. రత్నసాపురాన్ని చంద్రకేతు మహారాజు పరిపాలిస్తూ ఉంటాడు. ఆ రోజే సత్యనారాయణ స్వామి ఆ సాధువుని శపించాలని అనుకుంటాడు. రాజుగారి ధనాగారంలో కొంతమంది దొంగలు పడతారు. రాజుగారి ధనాన్ని ఆ దొంగలు దొంగతనం చేసి పారిపోతూ ఉండగా రాజభటులు వెంటబడుతున్నారని ఆ దొంగలు ఆ ధనాన్ని అంతా సాధువున్న స్థలంలో పడేసి పారిపోతారు. అప్పుడు ఆ రాజభటులు సాధువుని అల్లుని చూసి వాళ్ళిద్దరే దొంగలనుకుని వాళ్ళని చెరసాల్లో బంధించమని
రాజుగారి దగ్గరికి తీసుకొస్తారు. రాజుగారు కూడా మరేమీ పరీక్షించాల్సిన అవసరం లేదని వాళ్ళిద్దరి దొంగలనుకొని నిశ్చయించుకొని వాళ్ళని చెరసాల్లో బంధిస్తూ సాధువు యొక్క ధనమంతా తీసుకుంటాడు. ఇదంతా సత్యనారాయణ స్వామి శాపం వల్లనే కలిగింది. ఇంటి వద్ద ఉన్న కళావతి లీలావతి కూడా తినడానికి తిండి లేక భిక్షాటం చేయడం ప్రారంభిస్తారు. అలా కళావతి భిక్షాటం చేస్తూ చేస్తూ ఒక బ్రాహ్మణుడి ఇంట సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉంటే బ్రాహ్మణుడికి భగవంతుడికి నమస్కారం చేసి కరుణించి కాపాడమని స్వామిని వేడుకొని తీర్థ ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి తన తల్లి లీలావతితో సత్యనారాయణ స్వామి వ్రతం గురించి చెప్తుంది. వెంటనే లీలావతి తాను మర్చిపోయిన సంగతి గుర్తు తెచ్చుకుని వెంటనే బ్రాహ్మణులతో బంధువులతో కలిసి భక్తి శ్రద్ధతో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంది. లీలావతి చేసిన వ్రతానికి సత్యనారాయణ స్వామి సంతోషించి ఆ రోజు రాత్రి రాజు యొక్క కలలో కనిపించి, రాజా, నీవు బంధించిన సాధువు అల్లుడు దొంగలు కాదు, వాళ్ళు వ్యాపారం పని మీద ఈ నగరానికి వచ్చారు తప్ప మరేమీ దురుద్దేశం లేదు అని చెప్తాడు. వెంటనే రాజుగారు పొద్దున్నే లేచి తనకు వచ్చిన కళ అంతా సభలో వివరించి రాజభటులను పిలిచి సాధువుని అల్లుని చూసిన ఆ రాజుగారు, ఓ సాధు, నీకు ఆపద సత్యనారాయణ స్వామి శాపం వల్ల కలిగింది తప్ప మరేమీ భయపడద్దు అంటూ ఓదార్చి వాళ్ళిద్దరిని సన్మానించి వాళ్ళ ధనానికి రెట్టింపు ధనం ఇచ్చి సంబరపరిచి మీరు ఇంకా సుఖంగా ఇంటికి బయలుదేరవచ్చు అని చెప్తాడు. వెంటనే రాజుగారిని సాధువు అల్లుడు కలిసి అనేక విధాలుగా పొగిడి తన నగరానికి బయలుదేరతారు. సాంగాయ సపరివార సమేత సత్యనారాయణ స్వామి దేవతాభ్యాం నమః. ఇది తృతీయాధ్యాయ సమాప్తః. గోవిందా. ఆ తర్వాత సాధువు అల్లుడు కలిసి వాళ్ళ నగరానికి బయలుదేరారు. ఆ విధంగా కొంత దూరం ప్రయాణం చేసేసరికి సత్యనారాయణ స్వామికి మళ్ళా వారిని పరీక్షించాలని కోరిక కలిగి ఒక సన్యాసి రూపంలో వాళ్ళ దగ్గరికి వచ్చి, నాయనా, మీ పడవలో ఏమున్నాయని అడుగుతాడు. దానికి ఆ సాధువు అల్లుడు కలిసి సన్యాసిని పరిహసిస్తూ, మా పడవలో ఏముంటే నీకెందుకు? మా ధనాన్ని దొంగలించాలని చూస్తున్నావా? మా పడవలో ఆకులు అలములు తప్ప మరేమీ లేదు అని బదులు చెప్తారు. దానికి ఆ సన్యాసి ఒక చిరునవ్వు నవ్వుతూ, అట్లే అవుగాక, తదాస్తు అని పలుకుతాడు. అలా పలికిన ఆ సన్యాసి నదీ తీరం వద్దే నిలబడి అంతా చూస్తూ ఉంటాడు. సన్యాసి వెళ్ళగానే ఆ సాధువు అల్లుడు కలిసి వాళ్ళ పడవలోకి చూస్తే అందులో వాళ్ళ డబ్బేమీ లేకుండా అదంతా ఆకులతో అలమలతో ఉండడంతో మిక్కిలి దుఃఖించసాగారు. ఇదంతా చూసిన అల్లుడు, మామయ్య, ఏడడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఆ సన్యాసిని పరిహసించడం వల్లనే మనకి దుస్థితి వాటిల్లింది. కాబట్టి ఆయన్ని శరణు కోరుదాం, మన కోరిక తప్పనిసరిగా తీరుస్తాడు అని చెప్పాడు. వెంటనే అల్లుడు మాట విన్న ఆ సాధువు పరుగున సన్యాసి దగ్గరికి వెళ్ళి, స్వామి, మీరెవరో తెలియక మిమ్మల్ని పరిహసించాం, మా తప్పును మన్నించి మా ధనాన్ని మాకు ఇవ్వండి స్వామి అంటూ అనేక విధాలుగా ప్రార్థించాడు. వెంటనే ఆ స్వామివారు, ఆ సన్యాసి రూపంలో ఉన్న ఆ స్వామివారు, ఓ సాధు, నేను సత్యనారాయణ స్వామిని, నువ్వు నా వ్రతం చేస్తానని చెప్పి మరిచిపోయావు, అందువల్లనే నేను శాపం ఇచ్చాను, ఇప్పటికైనా తెలుసుకుంటేవా అని అంటాడు. వెంటనే ఆ సాధు, స్వామి పుండరీకాక్ష, నా తప్పును మన్నించండి, ఇక మీదట మిమ్మల్ని మరొక పూజిస్తాను అంటూ అనేక విధాలుగా ప్రార్థిస్తాడు. వెంటనే ఆ స్వామివారు ఆ సాధు యొక్క ధనమంతా ఇచ్చేసి అక్కడికక్కడే మాయమైపోతాడు. వెంటనే సాధువు అల్లుడు కలిసి తన పడవలోకి చూస్తే అందులో అంతా వాళ్ళ ధనంతో నిండి ఉండడం చూసి మిక్కిలి సంతోషించి అక్కడికక్కడే అందరూ కలిసి సత్యనారాయణ స్వామిని పూజించి తన ఇంటికి బయలుదేరతారు. ఆ సాధువు తెలుపుడుకై రాకను తెలుపుడుకై ఒక దూతను ఇంటికి పంపిస్తాడు. ఆ దూత నగరానికి పోయి లీలావతితో, అమ్మా నమస్కారం, మన అయ్యగారు అల్లుడు గారు ఏం చేసిన పడవ ఇప్పుడే వచ్చిందమ్మా అన్న వార్తను చెప్తాడు. దూత మాట విన్న లీలావతి మిక్కిలి సంతోషంతో తన కుమార్తెతో, అమ్మాయి కళావతి, త్వరగా సత్యనారాయణ స్వామి వ్రతం ముగించురా అమ్మా, నీ తండ్రిని భర్తని చూడడానికి నేను వెళ్తున్నానమ్మా అని చెప్పి వెళ్ళిపోతుంది. తల్లి మాటలు విన్న ఆ కళావతి హడావిడిగా వ్రతం ముగిస్తుంది. కానీ స్వామివారి ప్రసాదం తినడం మర్చిపోయి తన భర్తను చూడడానికి వెళ్ళిపోతుంది. స్వామివారికి తన ప్రసాదాన్ని మర్చిపోయినందుకు కళావతిపై కోపం వచ్చి కళావతి యొక్క భర్త నీటిలో మునిగిపోయి చనిపోయేలా శపిస్తాడు. ఇదంతా చూసిన సాధు, ఇదంతా స్వామి మహిమే అయ్యుంటుందని ఊహించుకొని వెంటనే స్వామివారిని వేడుకుంటాడు. వెంటనే ఆ స్వామి ఒక దృశ్య రూపంలో ఉండి, ఓ సాధు, నీ కుమార్తె తన భర్తను చూడాలనే తొందరలో నా ప్రసాదం తినడం మర్చిపోయి ఇక్కడికి వచ్చింది. ఆమె మళ్ళా ఇంటికి పోయి నా ప్రసాదం తిని వస్తే అంతా శుభమే జరుగుతుంది అని చెప్తారు.
వెంటనే కళావతి పరుగు పరుగున ఇంటికి పోయి స్వామివారి ప్రసాదం స్వీకరించి తన తప్పును మన్నించమని వేడుకొని తిరిగి నదీ తీరానికి వచ్చేసరికి తన భర్త బతికుండడం చూసి అందరూ సంతోషపడతారు. అక్కడికక్కడే సాధు తన కుమార్తెతో అల్లుడితో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసి తన ఇంటికి బయలుదేరతారు. అప్పటి నుంచి సాధువు జీవిత కాలమంతేను స్వామివారి వ్రతాలు చేస్తూ చివరి కాలానికి సత్యలోకానికి వెళ్తాడు. సంకాయ శ్రీనివాసమే సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః ఇది చతుర్థాధ్యాయ సమాప్తః. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద. కమల నీళ్ళు ప్రారంభ. సూత మహర్షి మరో కథ చెప్తున్నాడు వినండి. పూర్వం తుంగధ్వజుడు అనే రాజు ఉండేవాడు. ఆ రాజుగారు ప్రజల్ని కన్నబిడ్డలనే చూస్తూ రాజ్య పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆ రాజుగారు ఒక రోజున వేటకై అలరిపోయి తిరుగు వచ్చు మార్గాన విశ్రాంతి తీసుకోవడానికి మారేడు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా అక్కడ కొంతమంది గొల్లలు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉన్నారు. కానీ రాజుగారు మాత్రం స్వామికి నమస్కారం చేయక నిర్లక్ష్యం చేశాడు. ఆ వ్రతమైన తర్వాత గొల్లలందరూ సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని తీసుకున్నారు. కానీ రాజుగారి అహంకారం అడ్డొచ్చి నీరు పెడితే నేను తినరేంటని ఆ ప్రసాదాన్ని అక్కడికక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. దానికి ఆ సత్యనారాయణ స్వామికి ఆ రాజుపై కోపం వచ్చి రాజు యొక్క 100 మంది కుమారులు చనిపోయేలా శపిస్తాడు. రాజు యొక్క సర్వ సంపదలు కోల్పోయేలా చేస్తాడు. ఇదంతా చూసిన రాజు స్వామివారి ప్రసాదం నేను తినకపోవడం మూలానే స్వామికి నాపై కోపం వచ్చి ఇలా శాస్తి గావించాడు అని అనుకుని వెంటనే గొల్లలు చెంతకు వెళ్లి ఆ రాజుగారు భక్తి శ్రద్ధతో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాడు. ఆ రాజు చేసిన వ్రతానికి సత్యనారాయణ స్వామి అనుగ్రహించి రాజు యొక్క 100 మంది కుమారులను రాజ్య సుఖాలను ఇచ్చి అనుగ్రహిస్తాడు. అప్పటి నుంచి రాజు క్రమం తప్పకుండా స్వామివారి వ్రతాలు చేస్తూ చివరి కాలానికి సత్యలోకానికి వెళ్తాడు. విశేషించి కలియుగంలో సత్యనారాయణ స్వామి వ్రతానికి మించినది ఏదీ లేదు. ఇది ప్రత్యక్ష ఫలప్రదమైంది. ఈ కలియుగమున సత్యనారాయణ స్వామి కొందరు సత్యదేవుడని సత్యనారాయణని సర్వేశ్వరుడని పిలుస్తూ ఉంటారు. ఎవ్వరే పేరుతో పిలిచినా కోరిన కోరికలు తీర్చేవాడే ఈ సత్యనారాయణ స్వామి. ఈ వ్రతం చేయలేని వారు ఈ వ్రతం జరుగుతుండగా చూసినను కథను శ్రద్ధగా విన్నను సత్యనారాయణ స్వామి కృపకు పాత్రులై సకల సంపదలతో వర్ధిల్లగలరు. ఓం దచ్చం యోనా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతి నైమికి స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః. ఇంకొక ఇది తీసుకోలేదు సమ్నో అసదుద్విమనే శం చతుష్పదే సాంగాయ పరివార వేద సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. అబుద్వాడ అనాథోచిగా గోవింద. చెప్పండి అమ్మ ప్రసాదం తీసుకురావాలి. ఎవరైతే ప్రసాదం తీసుకొచ్చి కథాక్షలు ఎవరైతే కొట్టున్నారు వాళ్ళు మాత్రం వేసి దేవుడు వేసి నమస్కారం అక్షరం పెట్టాను అక్కడ. అక్షరం పేరు పెట్టమ్మా. దాని మీద పెట్టి దాని కొంచెం పసుపు అది కొట్టు పెట్టలేదా పెట్టి పసుపు కానీ గంధం కానీ ముందుకి ఉన్నామా పెట్టలేదంటే అలాగా పెట్టియమ్మా పెట్టియమ్మా. మీ ప్లేట్ కొట్టుకెళ్ళిపోయి ఇది కూడా కొంచెం పసుపు మొత్తం తడి చేసి పసుపు రాసి కొట్టి పెట్టియమ్మా. నైవేద్యం పెట్టాలి కదా అందులో వేసారు అక్షతలు కొంచెం పసుపు రాసి కలసం కానీ దేవుని ఫోటో కానీ ఎక్కడ వేసినా ఒకటే దాన్ని మొత్తం పసుపు రాసి కొట్టి పెట్టేచ్చి అమ్మా. ఎక్కడున్నావు రావాలి తెచ్చిస్తే ఉన్నాయి
విజయ్ చెరువు కట్టి మన పూర్తిగా తొక్క తీసి దీంట్లో వేసేది పూర్తిగా తొక్క ఆత్మహోం తత్సవితరేణ్యం భగో దేవస్యో యోనః ప్రచోదయాత్తు సత్యమత్యర్షిత్యామి సాంగాయ పరివాస మేధర్మ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః ఇది సత్యకారణాయ ఫలోభారణే విజ్ఞాన సమర్పయ అమృత సమర్పయ సమస్య రాజమించండి ఓం ప్రాణాయ స్వాహ వానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ మధ్యే మధ్యమృతాని అమృతాపి రుద్రావాసం సమర్పయామస్తో భిక్షాలయ పాదో భిక్షాలయామి ముఖశుద్ధిత్తం ఆనందకర్పూరనీరాచరం పాడొచ్చు ఆడవాళ్ళు ఓం వీరామిరాజనం ఓం వీరామీరం పురుషం మహాంతమ్మ రాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆభోవాన్ అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యో మామాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో వాయోరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆభో వై వాయోరాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యో మామాయతనం వేద ఆయతనవాన్ భవతి చంద్రమా వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యచ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి మూత తీసుకొచ్చా ఆభో వై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యో వామాయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాణి వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో నక్షత్రాణి ఆయతనం వేద ఆయతనవాన్ భవతి ఆభో వై నక్షత్రాణి ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యో వామాయతనం వేద ఆయతనవాన్ భవతి సంవత్సరాణి అపామాయతనం ఆయతనవాన్ భవతి య సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆభో వై సంవత్సరస్య ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోప్సునావం ప్రతిష్ఠితాం వేద ప్రచ్ఛేవ తిష్టతి ఓం రాజాదిరాజాయ ప్రసయి సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ శ్రీ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః అంతఃశక్తి భూతేషు మహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్వం వషట్కారస్వకింద్ర స్వగం రుద్రత్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః తదదా ఆభోజ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరం ఈశాన సర్వవిజ్ఞాన ఈశ్వర సర్వభూతాన బ్రహ్మాధిపతి బ్రహ్మాధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ ఆకాశాత్ విదతం దోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి ఓం శాంతి 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 సాంగాయ సపరివార సమేత నమః సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః ఇది అనేక దివ్య సువర్ణ మంత్ర పుష్ప సమర్పయ తదంగత్వేన ఆత్మ ప్రదక్షిణం ఓం యాని కాని చ పాపాని జన్మాంతకు కాని చ దాని ఫలస్యంతి ప్రదక్షిణపదేవ పాపోహం పాపకర్మ పాపాత్మం పాపసంభవాంతరా హిమా కృపయా దేవ శరణాగత వసల అనిదా శరణాష్మేవ శబ్దస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహాప్రభో ఆయన విజయ్ నీ కుదిరితే పూర్తిగా శాసనం పడు అమ్మ నువ్వు మోకాల మీద నమస్కారం చేసుకోమా వెనకాల దారి ఉండమ్మా శాసనం పడుతున్నాడు విజయ్ పూజితం మయా దేవ పరిపూర్ణం నమస్తు మే స్వామి సత్యనారాయణ మేము చేసిన ఈ పూజలో తెలిసి కానీ తిరిగి కానీ ఎలాంటి తప్పు చేసినా క్షమించు తండ్రి ఇప్పుడు గట్టిగా ఒక 3 సార్లు అడ్డు వేసుకోండి సోమవారం సంగాయ పరివార సమేత సత్యనారాయణ స్వామి దేవత అనేక క్షమాపణలు నమస్కారం సమర్పయామి పూజ తీసుకోవాలి ఓం వాసో ఓష్పదే వృజ్జాని స్మాన్ స్వావే సర్వేవ భవనః యద్వీమహి వృజ్జన్నో చరసనేత ప్రదేశ దుష్పదే నమస్కారం చేస్తూ చెప్పండి వేసేయండి నమస్కారం చేసుకోండి ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ పౌత్రాన్ చ నరకోశ దృష్టిదోష నివారణ అర్థం కూష్మాండం ప్రార్థన నమస్కారం సమర్పయామి